ఎప్పుడైతే నీ ప్రార్థన ఏడుపుతో ముడిపడుతుందో నీ నాలుక నీ పదవులు కన్నీళ్లతో తడుస్తాయి. తడిచిన వెంటనే అది శక్తి కలిగిన అగ్ని వంటి ప్రార్థనగా మారబోతా ఉంది. కన్నీటి ప్రార్థన లేకుండా కార్యాలు జరగవు, రోధించకుండా అద్భుతాలు జరగవు. అపజయం మీద మనకు జయం కలగాలి అనుకున్నా, దుర్మార్గత మీద మనకు జయం కలగాలి అనుకున్నా, గుడారాల్లో దుర్మార్గత కొట్టి వేయబడాలి అనుకున్నా, సంఘంలో అపవిత్రత తుడిచి వేయబడాలి అనుకున్నా, నీ పిల్లల జీవితంలో శాపం కొట్టివేయబడాలి అనుకుంటే నువ్వు ఎవరవై ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో సాయంకాలం మొదలుకొని యెహోవా సన్నిధిలో ఏడ్చుతూ ప్రార్థన చేసే, మేము పోతామయ్యా, మేమున్నామయ్యా, మేం చేస్తామయ్యా, మేము ఒప్పుకుంటున్నామయ్యా, మాది తప్పయ్యా అని నువ్వు ఎప్పుడైతే మొరబెడతావో ఆకాశం నీ కొరకు కదలబోతా ఉంది, అద్భుతాలు నీ కొరకు జరగబోతా ఉన్నాయి. ఊహగమించిన ఘనకార్యాలు నా దేవుడు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మేము ఏడ్చేదము, మేము యుద్ధ ఆయుధాలు పట్టుకుని